హలో ఫ్రెండ్స్, తంగలాన్ మూవీ ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఈ మూవీ పైన చాలా ఒపీనియన్స్ వస్తున్నాయి. అయితే ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళ్లో కమల్ హాసన్ గారి తర్వాత అంతటి వైవిధ్యమైన నటుడిగా పేరు సంపాదించుకుంది మన విక్రమ్ గారు. ఒకప్పుడు వరుసగా హిట్లతో అయితే దూసుకెళ్లాడు. కానీ అంతటి ప్రతిభావంతుడైన నటుడికి సరైన విజయం అందుకుని చాలా కాలం అయింది. అయినా అతను ప్రయోగాలు చేయడం మానలేదు, పాత్రల కోసం కష్టపడడం మానలేదు. అయితే తంగలాన్ మూవీ పా రంజిత్ గారి డైరెక్షన్ లో వస్తున్న మూవీ. అయితే అందరూ తంగలాన్ మూవీ ట్రైలర్ చూసారు కదా. సో ఆ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక గోల్డ్ సర్చింగ్ మూవీ అని. అయితే మూవీ స్టోరీ మాత్రం మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. తంగలాన్ ఎప్పుడు మనం చూసే తరా సినిమా కాదు. ఈ కథ నేపథ్యం, కథ గమనం, కనిపించే పాత్రలు, అవి మాట్లాడే మాటలు అన్ని కూడా చాలా భిన్నంగా అనిపిస్తాయి. అయితే ఈ సినిమా ఆడియన్స్ ని ఒక 2.5 గంటలు కొత్త లోకంలోకి అయితే తీసుకెళ్లిపోతుంది. అయితే ఈ మూవీలో ఉండే విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే తంగలాన్ లాంటి మూవీ చాలా రేర్ గా వస్తుంది. పా రంజిత్ గారి సంగతి తెలిసిందే. ఒక గజిబిజి నెరేషన్, కథలో విపరీతమైన గందరగోళం, అండ్ ఇంకొకటి ఏంటంటే కంటిన్యూటీ ఉండదు. ఒక సీన్ జరుగుతూ ఉంటే సడన్ గా ఇంకొక సీన్ లోకి అయితే షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఆ సీన్ కి అయితే కంటిన్యూటీ ఉండదు. అండ్ ఇలాగే మూవీ అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. అండ్ ఇక్కడే చాలా మంది ఆడియన్స్ కి అయితే కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ విషయంలోనే మూవీ చాలా మందికి కూడా అర్థం కావడం లేదు. కానీ మూవీలో కంటెంట్ మాత్రం చాలా ఉంది. అండ్ ఇప్పుడు మనం విక్రమ్ గారి గురించి చెప్పుకుంటే ఆయన గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనే లేదు. సో ప్రతి మూవీకి కూడా ఆ మూవీలో ఉండే క్యారెక్టర్ కోసం తన వెయిట్ ని గెయిన్ అవ్వడానికైనా, తన వెయిట్ ని లాస్ అవ్వడానికైనా రెడీగా ఉంటారు. సో ప్రతి మూవీలో డిఫరెంట్ గా కనిపించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అండ్ ఇప్పటి వరకు మన విక్రమ్ గారు చేసిన ప్రతి క్యారెక్టర్ ని పోలుస్తూ చూస్తే ఈ తంగలాన్ మూవీ ఉండే క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అయితే అంత బాగా ఉందన్నమాట ఈ మూవీలో మన విక్రమ్ గారి క్యారెక్టర్. విక్రమ్ గారిని స్క్రీన్ మీద చూస్తూ ఉంటే అలా నోరెళ్ళబెట్టడం తప్ప ఇంకేం చేయలేం. సో అలా మన విక్రమ్ గారు ఆ క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసేసారు. సో ఇది ఒక యూనిక్ స్టోరీ అనమాట. ఇలాంటి మూవీస్ ఎప్పుడు పడితే అప్పుడు రావు. సో అందుకే డెఫినెట్లీ చెప్తున్నాను, ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్ లో చూడండి. అయితే ఆ గందరగోళంగా ఉండే సీన్స్ అండ్ కంటిన్యూటీ లేని సీన్స్ అయితే ఇవి మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మూవీ మొత్తం కూడా మీకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇదేనమాట ఈ మూవీ రివ్యూ. సో ఇంతవరకు మూవీ చూడకపోతే ఖచ్చితంగా మూవీ చూసేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.